హలో, ఎవరు మాట్లాడేది? మునిని మాట్లాడేది. మునిని. మునియా? ఫోన్ చేసి ఎవరైనా అర్థమైంది, నేను గుర్తులేనా? కాదు, ఈ నెంబర్ ఎవరిదో మెసేజ్ వచ్చింటే దానికని మిస్ కాల్ ఇచ్చాను. అవునా? మునియా మీ పేరు? మీ పేరు మునియా? అవును. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా? తెలిసేదేముంది, తెలియకనే కదా మిస్ కాల్ ఇచ్చిందా? తెలీదు నీకా? తెలీదండి, నిజంగానే. నిజంగా తెలీదా? ప్రామిస్గా తెలీదు. మెసేజ్ పంపించుంటే ఎవరా? అవునా? ఏమని పంపించారు మెసేజ్? ఏమని పంపించాను మెసేజ్? ఏమన్నా ఐ లవ్ యూ టూ అని పంపించినారు. ఐ లవ్ యూ? ఐ లవ్ యూ టూ అని పంపించినారు. అవునా? ఇంకా ఇంకేం లేదండి. వచ్చావా కంపెనీకి? కంపెనీకి వచ్చావా? నేను తెలుసా మీకు? నువ్వు నాకు తెలుసు బాగా. అవునా? రాలేదండి. ఏమే బాగాలేదు. ఏమి నీకు దమ్మా? అమ్మవారికి వస్తుందా, అందుకని రా. అమ్మవారా? నేను లంజమ్మలో కూడా పోస్తుంది అమ్మవారా? దొంగ లంజ. రే ఎవర్రా నువ్వు కొద్దినా బట్ట? రే పూకు బగలు తగ్గతా లంజమ్మంట. రే మరి అదే ఉంటుంది, ఎక్స్ట్రాల్ గా మాట్లాడంటే కోతున్నా బట్ట. రే నేను నా చెందు నీ అక్క పూగులు నా మధ్య. మా అక్కకు ఉన్నారులే, నీదేం అవసరం లేదు. నాకు అవసరం లేదా? నీ నెంబర్ ఇదే దరిద్రుడా? నా నెంబర్ తెలియదు నీకా? నంగి దింగలు తగ్గుతున్నావా? నీ నెంబర్ ఎప్పుడు అరేంజ్ చేసుకోవాలి నీకు నేను. ఈరోజు ఏం బాగాలేదు నీకు? చెప్తే అర్థం కదా, అమ్మవారనే సార్. అయితే రేపు కూడా రావా? వారం రోజులు రాను. మధ్య కూడా వాడుకుంటున్నా. నాకేం అవసరమా? నువ్వు గుర్తుకుంటే అంత గులగా జిలగా ఉంటే నీకు. నువ్వు అసలు అమ్మాయివే కాదు నువ్వు అసలు. ఎలాగైనా అనుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు అన్నంత మాత్రం అయ్యేది అవ్వండి ఏం లేదు కదా. సరే నేను వచ్చేది అయితే ఈరోజా? యాడికే? నీ కాడికి. అమ్మవారు అసలు బాగాలేదేమో, చూద్దాం వస్తా. నాశనం అయిపోతావు ఆ విధంగా మాట్లాడామంటే. నాతోగా చెలగాటాలు సరేనా? నీ దేవుడే కదా, నీకే పోతాయి తల్లి, నాకెందుకు? అవునా? నీకెందుకు పోతుంది అయితే అమ్మవారా? ఎవరికైనా పోస్తుంది అమ్మవారు. సరే అయితే ఇంకేనా? మెంటల్ మోహన్ నీకు బాడీ ఎదిగింది, బ్రెయిన్ ఎదగలా? ఎదగలా. ఎదగతురా, నిన్న ఏ రోజు వేసుకోను ఒక దరిద్రం వదిలిపోద్ది. ఈరోజు రామే. ఈరోజు వస్తావా రావా? యాడికి వచ్చేదా? మీ ఇంటికి వస్తా నేనే. రే కళ్ళు పోతాయి ఎవరైనా మాట్లాడామంటే. కళ్ళుకి గుడ్డ కట్టేస్తలే. దో చందు ఏమైతా అలా మాట్లాడవద్దని చెప్తున్నా. తప్పు. నిన్న కొట్టినానని ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యా. సారీరా. ఎంత తప్పుడు మాట మాట్లాడతావు నువ్వు? సారీరా. కొట్టే సారీ చెప్తామ్మా. అయినా ఇదే నీ నెంబరా? నీ నెంబర్ ఇదే? మధ్యలో పిచ్చేస్తా టార్గెట్ రాదే. నువ్వు మధ్యలో రామని పిలుస్తుంటే ఏంటంటే ఆయన ప్రశాంతంగా ఉండే, తప్పుడు మాట్లాడకుండా హాయిగా ఉన్నానా? సరే అయితే నీదే ఈ నెంబరా? నాదేమే. నీకు ఐ లవ్ యూ చెప్పింది ఏం తప్ప? ఆహా ఇప్పుడు కాదు, చాలా రోజులు. ఇప్పుడు కాదు, చాలా రోజులు. ఈరోజు వస్తా దింకుదాం ఇద్దరమే. ఈరోజు వస్తా దింకుందాం. ఏంటి? ఈరోజు వస్తాను మేము దింకుందామా? ఈరోజు వస్తే దింకుందాం. డ్యూటీకి రాలా నువ్వా? డ్యూటీకి రాలా? మడ్డిపోయినా డ్యూటీకి. మడ్డలేకి కొనుక్కోండి ఇంటి కదా. డ్యూటీకి పోలేదా? బాగా లీవ్ ఈరోజు. ఏమా? బాగా నాకు కూడా. అవునా? నాకు నిన్నటి నుంచే మొన్నటి నుంచే బాగా. నిన్న బాగుంది, ఈ రోజు బాగా మడ్డలేలే పొద్దున్నే. రే చెప్పుతో పడతా కొద్దినా బట్ట. ఎందుకు నీకు అలాంటి మాటలు వస్తాయా? వస్తాను ఈరోజు ఇంటికానే ఖాళీ. దండం పెడతాను నా దగ్గర ఆ విధంగా మాట్లాడబట్టాను. నేను వినలేనా మాటలే? ఇంకేం చేద్దామా? ఎందుకు ఆ విధంగా మాట్లాడతావు? మనిషి బాగున్నావు కదా, మామూలుగా మాట్లాడేమి మాటలు అంతే. నేను చిన్నప్పటి నుంచి అలా మాట్లాడవలసింది. చిన్నప్పటి నుంచి దింగేది ఎంతసేపు నాకు. బాడీకి తగ్గట్టు మాట్లాడు. వాళ్ళెవరో మాట్లాడుతున్నారని అనవసరంగా చెడిపోబాక. సరే ఇంకేమైతే నీకేం పని పట్టాలి నా మటలు నాకు బాగాలేదా? కొనుక్కోవాలి నేను గమ్మన. ఏం బాగాలేదురా నీకు? నాకంటే ఒళ్ళంతా బబ్బలు వచ్చేసింది. అవునులే, నీకు అసలు మామూలుగా చెప్పాలంటే
ఎయిడ్స్ నీకు. అవునా? నువ్వేనా అన్నమాట, నన్ను రమ్మంటావు మళ్ళీ ఇంకొకరితో పోతా ఉంటావు అన్నమాట. కాదు, నీ ద్వారానే కదా వచ్చింది నాకు. త్వరకు వచ్చానా బట్ట ముసుకుంబేడా ఏంది మే మీర పంది నా చెం బగలు తెగలని చెప్పండి. నీకు అంత సీన్ లేదు, నువ్వు అసలు నన్ను తాకను కదా తాకలేవు. రేపు రావు డ్యూటీకి రమ్మంటా బగలు తెగతాను. అంత సీన్ నేను రేపు కూడా రాను. ఏమే రేపు రాకపోతే తీసిపోతే అంటావు అన్నమాట కంపెనీ నుంచి. నీకు అంత సీన్ లేదు, నీకంత లేదు కానీ ఆడ మెంటలో నీ ముగ్గురు ఆడే తడ్డుకుడు ఎవరా లంచుకోడు సూపర్వైజరు ఎవరా రమేష్ వాడి గురించి మాట్లాడు. వాడు అమ్మ బూతులు తెంగుతున్నాడు. ఎవరా రాలేదంటే దానికి కడుపురా అందుకని రాలేదు, నేను దిగినాను రాత్రి అన్నాడు. అన్నాడా? చచ్చాను నా బట్ట నా చేతి నా మిస్గా అన్నాడు. నీ అక్క పువ్వులు నా మడ్డు కొద్దిగా నేను వాడిని తిడుతుంటే నువ్వేంద్రా నన్ను అంటున్నావా? అప్పుడు అన్నాడు మళ్ళీ అన్నాడు నేను అంటున్నాను కదా, మళ్ళీ ఎగస్టాలు ఎందుకు నీకు అంటే అన్నాడు లేపో నేను వింటాను నేను నమ్ముతా. అవునా? నీకు నా మాట మంట దింగించుకొని నా డేట్ చచ్చిపోతే నేను రాబాగా తీసిపోతాను. ఒక పెట్ట నా కొత్త వాళ్ళు వస్తారు. ఎట్టండి దొల్లా నేను వస్తా సాయంత్రం. చెప్పుతో వచ్చాను బట్ట ఖచ్చితంగా నీకు సాయంత్రం లోపల ఏదో ఒకటి జరుగుతుందిరా. ఓ మెప్పుకు దిగినా కానీ నీలాంటి బోల్డ్ చెత్తకోట్లో బోల్డ్. సరే సరే బెట్ట నీకు నాకు చెత్తకోట లింగాల్లో బోల్డ్ లింగా నువ్వు మాట నువ్వు ఒక్క నీకెందుకురా కానీ రేదవా నీకంటే ఫ్రెష్ గా ఉండే క్యాండిడేట్లు ఉన్నారా? ఎవరు? స్టీల్ బండ్లు అన్ని స్టీల్ బండ్లు ఇక్కడ. నువ్వేంది కొంచెం పువ్వు కొట్టేసుకున్నా అన్నమాట. తడుగు అంతా వస్తా ముసుగు కొట్టేసుకుని ముండనా అన్నమాట దానా. ఎగస్ట్రా లాగా అనుకో మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. ఏది నువ్వు మాట్లాడలే? మా అమ్మ లేదు. ఉందో లేదో తర్వాత సంగతి వచ్చి మాట్లాడుతురా పువ్వు దిగినావు కానీ. నీకంత సింగ్ మీ అమ్మ లెటర్ పెంచుతున్నారు నీలాంటి వాళ్ళ నీలాంటి ఎదవల్నే. నీ అమ్మ నిన్ను ఎక్కడ వేస్తుందో మా అమ్మ కూడా అట్టే వేస్తుంది. నీలాగేం కాదు, నీలాగేం పెరగడంలో నేను పద్ధతిగానే మాట్లాడతాను. ఎవరికైనా పద్ధతిగా మాట్లాడతా 10 మందికి దింగించుకున్నావు కదా. వచ్చి చూసావరా? నువ్వా చూసారా? నేను చూడలా. ఎవరితో చూసావా? అందుకే సగం నీతో నేను మాట్లాడింది లైన్ లో. చెప్పుతో కొడతా చూసి మాట్లాడు. తెంగతా ఉండే అరం వాళ్ళంతా దిగించుకుంటా ఉన్నాను. ఏంటని బాధ? చూడకుండానే ఎగస్ట్రాలు చేస్తున్నావా? నేను చూడలేదు అనుకున్నావా? యారు చూసావా? బగలు తెంగతా వచ్చినాయంటే ఆడికి డ్రామాలు తెంగ. నువ్వేంద్ర బోర్డు చెప్పేది నాక? సరే రేపు వస్తావరావా ఈరోజా? బోర్డు ఈయనంత బెదిరిస్తున్నాడు మొగుడు లాగా లవర్ లాగా. నేను చెప్తున్నా ఇప్పుడా నువ్వు మేలిన బంగారం క్వాలిటీ 100% నువ్వు. నేను సరే ఇప్పుడు ఏమంటావు వస్తావా రావా? ఏంది వచ్చేదా? 3 గంటలకు వచ్చేదా?